శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జనవరి 2, 2026 శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షం. చతుర్దశి సాయంత్రం 6:55 వరకు. పూర్వాషాఢకార్తె. నక్షత్రం మృగశిర. రాత్రి 8:05 వరకు. వర్జం రాత్రి 3:35 నుండి తెల్లవారి 5 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి ఉదయం 9:36 వరకు. మరలా మధ్యాహ్నం 12:34 నుండి మధ్యాహ్నం 1:19 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. రాహుకాల సమయంలో అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి శ్లోకాన్ని చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. భాగస్వామ్య పెట్టుబడులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వృషభ రాశి. మీ మాట దురుసుతనం వల్ల మిత్రులు సైతం శత్రువులుగా మారే ప్రమాదముంది. జాగ్రత్త వహించండి. మిథున రాశి. దైవానుగ్రహం వలన మీ ఊహ వాస్తవికతకు దూరం అవుతుంది. బాధ్యతలు సమగ్రంగా నెరవేరుస్తారు. కర్కాటక రాశి. ముఖ్యమైన పత్రాలకు జత చేయవలసిన వాటిని మర్చిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించండి. సింహరాశి. హితులు శ్రేయోభిలాషులు పెద్దలను కలుసుకుని చర్చలు సాగిస్తారు. సాంకేతిక విద్యావకాశాలు లాభిస్తాయి. కన్యారాశి. సంతాన విద్య విషయంలో కొంత అశాంతికి లోనవుతారు. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. తులారాశి. ముఖ్యమైన విషయ వ్యవహారములను వాయిదా వేయడం మంచిది. ఎదుటివారి విషయాలలో జోక్యం వద్దు. వృశ్చిక రాశి. గృహ సంబంధమైన విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారనే భావన మీ వారిలో రానివ్వకుండా జాగ్రత్తలు వహించండి. ధనస్సు రాశి. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సహనాన్ని ఓర్పు వహించడం చెప్పదగిన సూచన. వస్త్రలాభం. మకర రాశి. సన్నిహిత వర్గం నుండి ఆర్థిక సహాయ సహకారాలు నామమాత్రంగా అందుకుంటారు. ఇంటా బయట అనుకూలం. కుంభరాశి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. మీనరాశి. నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పురాతన వస్తు సేకరణ చేస్తారు. వాహన సౌఖ్యం. నమస్కారం.